పువ్వులు నలపాల్సిన వయసు అంతా ఈ పూల మొక్కల్లోనే కరిగిపోయేటట్టుంది. అలాంటి సూత్రాలు పాటిస్తే ఈ పువ్వులా వాడిపోతావు. అబ్బో ఏంటి తాత నీళ్లు పోయట్లేదా? ఒక్కడనే అయిపోయానమ్మా, చూసుకోలేకపోతున్నాను. అందొచ్చిన కొడుకు రెక్కలు రాగానే ఎక్కడికో వెళ్ళిపోయాడు. అందుకే కొడుకుని పెంచుకునే కన్నా మొక్కల్ని పెంచుకోవడం బెటర్. ఉంటే ఆయుష్ని పెంచుతాయి, అమ్ముకుంటే ఆదాయాన్ని పెంచుతాయి. బాగా చెప్పావమ్మా. సరే తాత రావే. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం తీసుకుందామా అని. ఇది తెల్ల గులాబీ. మీ ఇంట్లో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా అంకుల్ మీ మీద చిర్రుబుర్లాడితే ఈ ఫ్లవర్ చూపించండి, కూల్ అయిపోతారు. ఇది ఎర్ర గులాబీ. చూడగానే ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. పోనీ చామంతులు కొంటే శ్రీమంతం కూడా వద్దని చెప్పవే. నువ్వు మూసుకుంటావా? సరే తల్లి మూసో. మీరు తీసుకోండి. నాలుగు మొక్కలు కొందామని వస్తే 40 మొక్కలు కొనిపించావమ్మా. దాని గోల్ ఏంటో తెలుసా? ప్రతి ఇంటిని గార్డెన్ గా మార్చేయాలని. పచ్చదనం ఉన్న చోట స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అదుంటే 10 కాలాలు చల్లగా ఉంటాం. బాగా చెప్పావమ్మా. God, you bloody plant hunter! నువ్వు మనిషివా మానవా? మా అన్నైనా బాగుండేది, నీ చేతిలో ఉండేవాడిని. ఛీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. పచ్చని ప్రకృతిని వికృతంగా మార్చేస్తావా? బా, అసలు ఏం జరిగిందంటే జరగకూడని డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే కోటేసినట్టున్నావు. ప్రాస బాగానే మెయింటైన్ చేస్తున్నావు, పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. ఏంట్రా పరిస్థితి? అసలు వాడిని ఎందుకు కొట్టానో తెలుసా? వాడిని ఎందుకు కొడుతున్నావో నాకు అనవసరం. నా మొక్కల్ని ఎందుకు నాశనం చేశా? తొక్కల మొక్కలు తప్పక. తొక్కల మొక్కలా? ఇలా కాదురా, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నీకు ఉరి శిక్ష వేయించాలి. ఉరి శిక్ష ఇస్తావా? ఇప్పుడు నేను ఎవరు ప్రాణం తీశానని? మనుషులకే కాదు, మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. ఎందుకమ్మా గొడవ పడతారు? అయింది ఏదో అయిపోయిందిగా. ఈ రోజు నువ్వు చేసిన పాపం నిన్ను నీడలా వెంటాడుతుంది. పదమ్మా, సర్లే వెళదాం. వెళ్ళు. రా. కోపంలో కూడా ఎంత క్యూట్ గా ఉంది. థ్యాంక్స్ అండి. ఇదిగో, నువ్వేదో చూపిద్దాం అనుకున్నావు, వాడికేదో కనపడింది. ఆడపిల్లలు విలువైనవి కొన్ని దాచుకోవాలి. ఉన్నాయి కదా అని బయట పెడితే ఇలాగే దోచుకుంటారు.